గురుభ్యో నమః. ధ్వజదానం. సనాతన హిందూ ధర్మం ప్రకారం దేవాలయంలో ధ్వజము, పతాకము, జెండా లేకుంటే అక్కడ అసురుడు నివసిస్తారని విశ్వాసం ఉంది. అందువల్ల దేవాలయంలో ఎల్లప్పుడూ ధ్వజం ఉండాలి. సనాతన ధర్మంలో 4 పీఠాలు ఒకటైన ద్వారకా పీఠం భారతదేశంలో ఏకైక దేవాలయం. ఇక్కడ 52 గజాల ధ్వజం రోజులో 3 సార్లు ఎగరవేయబడుతుంది. ఇది రక్షాధ్వజం. ఇది దేవాలయం మరియు నగరాన్ని రక్షిస్తుంది. ధ్వజంలో నవగ్రహ శక్తికి సమైక్యమై ఉంటుంది. ఇది రక్షా కవచంలాగా పనిచేస్తున్న నమ్మకం. దేవాలయం శిఖరంపై సుమారు 84 అడుగుల పొడవైన వివిధ రంగుల అలరారే ధర్మధ్వజం దూరం నుంచి చూసి భక్తులు నమస్కరిస్తారు. దేవాలయాల ధ్వజం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రాచీన కాలంలో దేవతల అసురుల మధ్య మహాయుద్ధంలో దేవతలు తమ రథాలపై ప్రత్యేక చిహ్నాలు ఉంచుకునేవారు. అవే తర్వాత రోజులు ధ్వజాలుగా ప్రసిద్ధమయ్యాయి. అప్పటి నుండి ధ్వజం ఎగరవేయడం పరంపరగా మారింది. ప్రతి దేవుడి ధ్వజంపై ఆయనకు సంబంధించిన వాహనము లేదా ప్రత్యేక చిహ్నం ఉంటుందని నమ్మకం. ఏ దేవుని ధ్వజంపై ఏ చిహ్నం ఉంటుంది? విష్ణు ధ్వజదండము బంగారు, ధ్వజము పసుపు రంగులో గరుడ చిహ్నము. శివుడు ధ్వజదండము వెండి, ధ్వజం తెలుపు రంగులో ఉంటుంది. వృషభ చిహ్నము. బ్రహ్మ ధ్వజదండము రాగి ధ్వజము, పద్మవర్ణము, కమలం చిహ్నం. గణపతి ధ్వజదండము రాగి దంతము, ధ్వజము తెలుపు, మూషిక చిహ్నం. సూర్యనారాయణ ధ్వజదండం బంగారు, ధ్వజం పంచరంగు, ఆకాశ చిహ్నం. గౌరీ ధ్వజదండము రాగి, ధ్వజము రక్తవర్ణము, సరీసృపాలు చిహ్నం. దేవి దుర్గ ధ్వజదండం అన్ని లోహాలతో, ధ్వజం ఎరుపు, సింహంలో సింహ చిహ్నం. చాముండేశ్వరి ధ్వజదండం ఇనుము, ధ్వజం నీలము, కపాలమాల చిహ్నం. కార్తికేయుడు ధ్వజదండము 3 లోహాలతో, ధ్వజం చిత్రవర్ణము, మయూరం చిహ్నము. బలరాముడు ధ్వజం వెండి, ధ్వజం తెలుపు, ధ్వజదండము వెండి, ధ్వజం తెలుపు, హలము చిహ్నము. కామదేవుడు ధ్వజదండంలో త్రిలోహము, ధ్వజం ఎరుపు, మకర చిహ్నము. యమధర్మరాజు ధ్వజదండం ఇనుము, ధ్వజం నలుపు, మహిషము చిహ్నము. ఇంద్రుడు ధ్వజదండం బంగారు, ధ్వజం బహువర్ణము, హస్తి ఏనుగు చిహ్నము. అగ్నిదేవుడు ధ్వజదండం బంగారు, ధ్వజం బహువర్ణము, మేషం చిహ్నము. వాయుదేవుడు ధ్వజదండం ఇనుము, ధ్వజము నలుపు, హరిణము చిహ్నము. కుబేరుడు ధ్వజదండము రత్నాలతో, ధ్వజం ఎరుపు, మనిషి కాలిముద్ర. వరుణుడు ధ్వజంపై కుర్మ చిహ్నము. ఋషులు ధ్వజంపై దర్భ కుశ చిహ్నము. ధ్వజారోహణ ప్రాముఖ్యం. హనుమంతుడిని లేదా దేవి ఆలయాల్లో భక్తులు తమ మనోఫల సిద్ధి నిమిత్తం ధ్వజం ఎగరవేయడం ప్రతిజ్ఞగా చేస్తారు. హనుమాన్ దేవి పూజ ధ్వజం లేకుండా అసంపూర్ణమని భావిస్తారు. పుష్యమాసం నాడు శుక్ల నవమి ధ్వజ నవమి వ్రతం ఉంటుంది. ఆ రోజు దేవికి ధ్వజం సమర్పించడం ప్రత్యేకం. మనోశుద్ధి ఫలాలు ఎలా నెరవేరుతాయి? నారద విష్ణు పురాణ ప్రకారం విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజం ఎగరేయడం వల్ల ఎంతకాలం ఆ ధ్వజం గాలిలో ఎగురుతుందో అంత ధ్వజం సమర్పించిన వ్యక్తికి పాపాలు తగ్గుతాయి. పాపం తొలగిపోతే పుణ్యం అధికమై మనోకామనలు నెరవేరుతుంది. ధ్వజం ఎగరవేయడం వల్ల సంపద ఎల్లప్పుడూ పెరుగుతుంది. ఈ లోకంలో అన్ని సుఖాలు అనుభవించి చివరకు పరమగతిని పొందుతాడు. ధ్వజం దూరం నుంచే కనిపించే విధంగా ధ్వజం సమర్పించిన వాడు కూడా ప్రతి రంగంలో విజయం సాధిస్తాడు. అతని యశస్సు 4 దిక్కులా వ్యాపిస్తుంది. ధ్వజారోహణ విధానం. ముందుగా సుందరమైన ధ్వజం తయారు చేయాలి. శుభముహూర్తంలో దేవుడిని పూజించాలి. ధ్వజానికి రోలి, అక్షింతలు, పుష్పాలు, ధూప దీప నైవేద్య పంచోపచార పూజ చేయాలి. బ్రాహ్మణుని ద్వారా స్వస్తి వచనం చేయించుకొని మంగళవాద్యాలు వాయించి ధ్వజారోహణ జరపాలి. సాధ్యమైతే దేవుని మంత్రంతో 108 హవన ఆహుతులు సమర్పించాలి. బ్రాహ్మణులకు వస్త్ర దక్షిణ సమర్పించి భోజనం పెట్టాలి. ధ్వజం దానం సూచనలు. జన్మమాసము, జన్మ నక్షత్రము, ద్వితీయ భావ దశ,
సప్తమ భావదశ, అష్టమ భావదశలో ధ్వజదానం చేయాలి. సూర్యుడు బలహీనంగా ఉన్న, నీచ స్థానంలో ఉన్న లేదా పాపదృష్టితో ఉన్న ఆదివారం నాడు తండ్రి పేరుతో ధ్వజం దానం చేయాలి. చంద్రుడు బలహీనంగా ఉంటే సోమవారం తల్లి పేరుతో ధ్వజం దానం చేయాలి. వ్యాధులు ఏమొస్తుంటే ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక సమస్యలు, నిద్రలేమి, ఆందోళన. కుజుడు బలహీనుడు అయితే మంగళవారం అన్నదమ్ముల పేరు ధ్వజం దానం చేయాలి. వ్యాధులు, సమస్యలు, భూ వివాదాలు, గృహ సమస్యలు, రక్త సంబంధిత సమస్యలు. బుధుడు బలహీనమైతే బుధవారం పిల్లల పేరుతో ధ్వజం దానం చేయాలి. సమస్యలు, మాటలతో ఇబ్బందులు, సంభాషణ లోపం, చర్మము, ప్రేగులు, జ్ఞాపకశక్తి సమస్యలు. గురుడు బలహీనమైతే గురువారం పిల్లల పేరుతో ధ్వజం దానం చేయాలి. సమస్యలు, ధన సమస్యలు, కాలేయ సమస్యలు, వివాహం ఆలస్యము, సంతాన ఇబ్బందులు. శుక్రుడు బలహీనమైతే శుక్రవారం భార్య భర్త పేరుతో ధ్వజం దానం చేయాలి. సమస్యలు, దాంపత్య సమస్యలు, వాహన సమస్యలు, రోగాలు, కులదైవి సంబంధం. శని బలహీనమైతే శనివారం ధ్వజం దానం చేయాలి. సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం, వృత్తి, కీల సమస్యలు, సాటి ప్రభావం, సేవకుల లేదా వృద్ధ సమస్యలు. రాహు బలహీనమైతే శనివారం ధ్వజం దానం చేయాలి. సమస్యలు, వ్యసనాలు, మత్తు అలవాట్లు. కేతు బలహీనమైతే మంగళవారం ధ్వజం దానం చేయాలి. సమస్యలు, అస్థిరత, దీర్ఘకాలిక వ్యాధులు. ధన్యవాదాలు.